అర్చకులు, ఇమాములు, మౌజములు, అదే మాదిరిగా పాస్టర్లకు గౌరవ వేతనాలు పెంచాం. ప్రజల్ని భూతమలా పీడిస్తున్నటువంటి ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ని రద్దు చేశాం. డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చాం. మొదటి సంతకం పెట్టాం. మళ్ళీ స్కూళ్ళు తెరిచే లోపల అందరికీ ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మనం తీసుకున్నాం. ఇది నెరవేరుస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే కాదు, మళ్ళీ పారిశ్రామికవేత్తల్లో నమ్మకాన్ని కల్పించి పెట్టుబడులు తీసుకొస్తున్నాం. 11 నెలల్లో 6 స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు మీటింగులు పెట్టి 76 ప్రాజెక్టులకి శ్రీకారం చుట్టాం. దీనివల్ల 4,95,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయి. 4,57,000 మందికి ఉద్యోగాలు వస్తున్నాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది ఒక పక్కన మీరు చూస్తే, నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నాను. మీ అందరిని ఇంటింటికి పంపించి మన ఎన్నికల మేనిఫెస్టో విషయాలు చెప్పాం. సూపర్ 6 కూడా చెప్పాం. ఎవరు ఎన్ని మాట్లాడినా, ఎన్ని ఇబ్బందులున్నా ఇవన్నీ నిలబెట్టుకునే బాధ్యత మనదని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. సమస్యలున్నాయి. 10 లక్షల కోట్ల రూపాయలు వారసత్వ అప్పు, 1,20,000 కోట్ల రూపాయలు బకాయిలు, ఏదైతే బిల్స్ మాత్రం బకాయిలు. అందులో తెలుగుదేశం పార్టీ అంటే కచ్చగట్టి నీరు చెట్టు కానీ, నరేగా కానీ మీరు చిన్న చిన్న పనులు చేసుంటే అవన్నీ కూడా వారగా పెట్టారు. నేను ఒకటే చెప్తున్నా, అవసరమైతే కేంద్రానికి కూడా చెప్పాం. కావాలని దగ్గర అకౌంట్లు క్లోజ్ చేసే పరిస్థితి వచ్చారు. అన్నీ కూడా ఓపెన్ చేయించాం. కేంద్రంతో మాట్లాడుతున్నాం. మన దగ్గరుండే అన్ని అకౌంట్స్ క్లియర్ చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. నేను స్పష్టమైన ఆదేశాలు ఇచ్చానని ఈ మహానాడులో మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇది కాకుండా తల్లికి వందనం, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం మీ కిందన పాఠశాలలు ప్రారంభించే ముందరే వాళ్ళకి ఇచ్చే బాధ్యత మనదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. అన్నదాత, రైతుకి న్యాయం చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ. రాయలసీమలో హార్టికల్చర్ హబ్గా తయారు చేయడం, ఆంధ్రాలో అక్వాకల్చర్ని ప్రోత్సహించడం, అదే మరి గిట్టుబాటు ధర ఒకసారి ఇబ్బందులు వచ్చినా ప్రతి ఒక్క రైతును ఆదుకునే కార్యక్రమాలు చేశాం. ఇటీవల మీరు చూస్తే మిరప రైతులకు ఇబ్బంది వస్తే కేంద్రంతో మాట్లాడాం. ఇంకో పక్క కోకో రైతులకు ఇబ్బంది వస్తే సబ్సిడీ కూడా ఇచ్చి మార్కెట్ ఇంటర్వెన్షన్ చేశాం. ఇంకో పక్కన మీరు చూస్తే ఏదైతే రాయలసీమలో మామిడి రైతులకు ఇబ్బంది వస్తే వాళ్ళ తరపున కూడా చర్యలు తీసుకుంటున్నాం. అంతేకాదు, ఇక్కడికి వచ్చినప్పుడు పొగాకు రైతులకు ఇబ్బంది వస్తే వాళ్ళకు కూడా ఇంత రేట్ అని తప్పకుండా ఇవ్వాలని పెట్టుకున్నాం. అన్నదాత 20,000 రూపాయలు ఇస్తా అన్నాం. కేంద్రం ఇచ్చిన 6,000 రూపాయలు కలుపుకొని 20,000 రూపాయలు 3 విడతలుగా రైతుల అకౌంట్లో వేసే బాధ్యత మొదటిది ఈ సంవత్సరమే. కేంద్రం ఎప్పుడేస్తే అది ఇప్పుడు వేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆగస్టు 15న మా ఆడబిడ్డలకు శుభవార్త, ఉచిత ప్రయాణ సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తున్నామని ఈ సందర్భంగా అనౌన్స్ చేస్తున్నాను. ఇవన్నీ చేస్తూ ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ మీటింగ్లో చెప్తున్నా, ఎన్నికల ముందు చెప్పాం, సంపద సృష్టించాలి, ఆదాయాన్ని పెంచాలి, ఆ ఆదాయాన్ని తిరిగి సంక్షేమానికి ఖర్చు పెట్టాలి, మళ్ళా అభివృద్ధి ఖర్చు పెట్టాలి. ఇది ఒక సైకిల్ కింద
ప్రజల్ని శాశ్వతంగా ఎంపవర్మెంట్ చేసే కార్యక్రమానికి